అనకాపల్లి జిల్లా అనకాపల్లి స్థానిక గవరపాలెం అనకాపల్లి జగన్నాథ థియేటర్ దగ్గర రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం ప్రాంతాన్ని నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ ఆదేశాలతో సందర్శించిన మాజీ రాష్ట గవర్ కార్పొరేషన్ డైరెక్టర్ బుడ్డేడ శివ, జీవీఎంసీ 80వ వార్డు ఇన్ఛార్జ్ కేఎం నాయుడు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు. ఈ సందర్భంగా బుడ్డేడ శివ, కేఎం నాయుడు మాట్లాడుతూ స్థానిక జగన్నాథ థియేటర్ దగ్గర దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో సుమారుగా 190 లక్షలతో రాజీవ్ గాంధీ ఇండోర్ స్టేడియం నిర్మించడం జరిగిందని, కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తే 2019లో వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ కృషితో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోట్ల నిధులు విడుదల చేసి మళ్లీ స్టేడియంకి కొత్త కళ తీసుకువచ్చారని తెలిపారు. అయితే ఇప్పుడు ఈ ప్రాంతంలో సిమెంట్ రోడ్డు కూడా సంపూర్ణంగా వెయ్యలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని, తద్వారా యాక్సిడెంట్లతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జీవీఎంసీ అధికారులు రోడ్డును పూర్తిగా వేసి ఇండోర్ స్టేడియంను క్రీడాకారులకు అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ కార్యదర్శి వాసుపల్లి తాతయ్యలు, సుంగర వెంకటేశ్వరరావు, మద్దాల శివనాయుడు, చదరం పరమేశ్వరరావు, రాపేటి సునీల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు బుడ్డేడ శివ, రాష్ట్ర గవర్ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ని. గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఈ ఇండోర్ స్టేడియం సుమారుగా 1,90 లక్షల రూపాయలతో మన వైఎస్ రాజశేఖర గారు విడుదల చేసిన నిధులతో ఇది కట్టడం జరిగిందండి. తర్వాత జానారెడ్డి గారు వచ్చి దాన్ని ఓపెనింగ్ చేయడం జరిగింది. అప్పుడు మా మదర్ కౌన్సిలర్ ఉన్నప్పుడే దాన్ని ఓపెన్ చేసాం మేము. తర్వాత నిర్లక్ష్యానికి గురైన తర్వాత ప్రభుత్వాలు దాన్ని నిర్లక్ష్యం చేస్తే తర్వాత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో మాజీ మంత్రి అమర్నాథ్ గారు నిధులు తీసుకొచ్చి దీన్ని మళ్ళీ పునరుద్ధరణ తీసుకురావడం జరిగింది. మళ్ళీ మన గవర్నమెంట్ పోయిన తర్వాత సుమారు ఎప్పుడు యోగా డేలు చేయడానికి ఇంకోటి చేయడానికి తప్ప దీన్ని క్రీడాకారులకి వినియోగంలో తీసుకురావడానికి ఈ కూటమి ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం వహిస్తూ, అంటే ఇది పాడుపడిపోయిన పరిస్థితి. అంటే మనం ఏదైనా కంప్లైంట్ పెట్టినా, ఏదైనా ప్రజల తరపు మాట్లాడినా సరే వ్యక్తిగతంగా కామెంట్లు చేసి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు తప్ప ప్రజల తాలూకా నిధులతో కట్టిన ఈ యొక్క ఇండోర్ స్టేడియాన్ని దాన్ని వినియోగంలోకి తీసుకొచ్చి క్రీడాకారులకి న్యాయం చేయాలన్న ఆలోచన కూసింత కూడా లేదు. ఇక్కడ కూడా మేము చూస్తున్నాం అండి. ఇక్కడ రోడ్డు వేశారు, ఇప్పుడు కిలోమీటర్ రోడ్డు కూడా లేదు, అది కూడా కంప్లీట్ చేయలేదు, అన్కంప్లీట్గా చేశారు. దీనికి 4 నిలబెట్టి చేస్తున్నారు. ఎన్ని యాక్షన్స్ జరుగుతున్నాయి. ఏమని అన్నాం అనుకోండి, కూటమి ప్రభుత్వాన్ని మీ సూటిగా ప్రశ్నిస్తారు కాబట్టి మేము వ్యక్తిగతంగా మేము దూషిస్తాం చేస్తాం ఆ టైపు వ్యవహారం అవుతుంది తప్ప దయచేసి ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న లోకల్ ఎమ్మెల్యే గారు కావచ్చు, ఎంపీ అవ్వచ్చు, ఎవరైతే అవనివ్వండి, ఖచ్చితంగా దీని క్రీడాకారులకి వినియోగంలో తీసుకోవాలని కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మలసాల భరత్ కుమార్ గారి ఆదేశాల మేరకు మరి అనకాపల్లిలో ఉన్న సమస్యలపై పోరాడడానికి మేము ముందుకు వచ్చాం. నా పేరు కేఎం నాయుడు అండి. మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో మరి అనకాపల్లికి క్రీడలకు నిలయమైన అనకాపల్లిని మంచిగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1,90 లక్షలతో ఈ ఇండోర్ స్టేడియం అనేది ఆ రోజు కట్టడం జరిగిందండి. మరి ఆ రోజు నుంచి కూడా క్రీడాకారులు దీన్ని వినియోగించుకుంటూ రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, జాతీయ స్థాయిలో కూడా ఎన్నో పథకాలు సాధించడం జరిగింది. మరి అలాంటి ఈ ఇండోర్ స్టేడియంని ఈరోజు నిరుపయోగంగా ఏమి కాకుండా అసలు పట్టించుకోకుండా అధికారులందరూ అలా వదిలేశారండి. మరి గతంలో చూస్తే 2019-24 టైంలో జగన్మోహన్ గారి గవర్నమెంట్లో మరి అప్పటి నాయకులైన దాడి రత్నాకర్ గారు కావచ్చు, జయవీర్ గారు కావచ్చు, మరి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి అనేక పోటీలను పెట్టి మరి అనేక పథకాలను అనకాపల్లికి తీసుకురావడం కూడా ఆ రోజు జరిగింది. తెచ్చిన ఘనత అనకాపల్లికి ఉంది, అనకాపల్లి క్రీడాకారులకు ఉంది. మరి అలాంటి క్రీడలకి నిలయమైన ఈ ఇండోర్ స్టేడియంని ఇలా ఎందుకు పనికి రాకుండా దాన్ని అసలు ఎవరు పట్టించుకోకుండా వదిలేయడం జరిగింది. మరి జీవీఎంసీ అధికారులు కానీ, స్థానిక ఎమ్మెల్యే గారిని కానీ, ఎంపీ గారిని కానీ మేము అనకాపల్లి క్రీడాకారుల తరఫున అడుగుతున్నామండి. దయచేసి దీన్ని మళ్ళీ పూర్తి స్థాయిలో దాన్ని తయారు చేసి క్రీడాకారులకు అందుబాటులో తీసుకురావాలని